హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు రమ్మంటే నేనొచ్చేస్తాను అంటున్న శామ్. మరి ఎవరు రమ్మంటే ఎవరి కోసం వస్తానంటుంది? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకుంటుంది సమాజం. ఈ బాగోగుల ప్రస్తావన వచ్చినప్పుడు సామాన్యుల గురించే ఇంతగా ఆలోచించేవారు తాము ఆరాధించే నటీనటుల విషయంలో ఇంకా పర్టికులర్గా ఉంటారు. అందులోనూ అందాల భామల టాపిక్ వస్తే గనుక ఇంకాస్త శ్రద్ధ చూపిస్తారు. అది ఏ రేంజ్లో ఉంటుందో నన్ను అడగండి, నేను చెబుతాను అని అంటున్నారు సమంత. కమింగ్ సూన్ అంటూ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన శామ్ గురించి మరిన్ని విషయాలు చూద్దామా ఒకసారి. యశోద సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టైంలోనే హెల్త్ ఇష్యూస్ గురించి అనౌన్స్ చేశారు సమంత. ఆ తర్వాత యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన ఆమె శాకుంతలం సమయంలో మాత్రం పబ్లిసిటీలో కనిపించారు. ఆ తర్వాత యాక్టింగ్ కి కామా పెట్టి రెస్ట్ తీసుకున్నారు. ఓవైపు హెల్త్ ఇష్యూస్, ఇంకోవైపు చాలా నమ్మకం పెట్టుకున్న శాకుంతలం ప్రాజెక్ట్ ఫ్లాప్ కావడం సమంతను ఇబ్బంది గురిచేసింది. ఆ టైంలో ఆమెకు హోప్ ఇచ్చిన సినిమా ఖుషి. సినిమా సక్సెస్తో పాటు టీం అందరితోనూ శామ్కి ఉన్న అసోసియేషన్తో ఎక్కువ కోలుకున్నారు. అదే ఆనందంతో నార్త్లో సిటాడెల్ని కూడా పూర్తి చేశారు శామ్. కొంచెం పని కొంచెం హీలింగ్ అంటూ కంటిన్యూ అయింది ఆమె జర్నీ. అయినా ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది, మళ్ళీ పూర్తి స్థాయిలో ఎప్పుడు సినిమాలోకి వస్తారన్న మాటలు ఆమెను చాలా మంది మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారట. ఈ విషయాన్ని చెబుతూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది సమంత. సో దీన్ని చూస్తే తెలుస్తోంది సమంత మళ్ళీ ఇండస్ట్రీలోకి రాబోతున్నారని. చూశారు కదా, అది సంగతి. అతి త్వరలో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు శామ్. ఓవైపు సిటాడెల్ ప్రమోషన్లు, మరోవైపు అతి త్వరలోనే స్టార్ కానున్న ఫ్యామిలీ మ్యాన్ 3 పనులతో ఇన్స్టాంట్ గా బిజీ కానున్నారు శామ్. వాటికి తోడు హెల్త్ కి సంబంధించిన పాడ్కాస్ట్లు కూడా చేశానంటూ కొత్త విషయాన్ని రివీల్ చేశారు సమంత. ఇంకెందుకు ఆలస్యం, సమంత చేస్తున్న పాడ్కాస్టులు, ఆమె కొత్తగా తీస్తున్న మూవీ కోసం ఎదురు చూడాల్సిందే మరి.